ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్ కాకినాడ పిల్లని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మంది వంకాయ ఎండ్రొయ్యలు కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలాగన్నది ఇవాళ చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోయాలి, కొన్ని వాటర్ చాలు. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో మనం ఉప్పు వేసుకొని వంకాయలు కోసుకుందాం ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే వంకాయలు బ్లాక్ కలర్లో అయిపోతాయి. అందుకని ఉప్పు వేసుకొని అందులో వంకాయలు కోసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేడి నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఎండ్రొయ్యలు ఫ్రెండ్స్ ఇవి ఇందులో వంపుకొని ఒకసారి ఇలా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చేయి పెట్టకండి, చాలా వేడిగా ఉన్నది. ఎక్కువసేపు కూడా వదిలేకూడదు ఫ్రెండ్స్. వెంటనే వాటర్ వంపేయాలి. వేడి నీళ్ళు వంపేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1.5 వేసాను. మీకు ఎంత పడుతుందో మీరు అంత వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ రెండు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్న నీటిలో వంకాయలు కోస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే ఆనియన్స్ ఫ్రై అయినట్టు ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు టమాటా ముక్కలు ఒక గిన్నెలో కోసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని జస్ట్ మామూలుగా కలపండి ఫ్రెండ్స్. కలిపి కొంచెం పిసకండి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండ్రొయ్యలు వేసుకున్నాం. ఎండ్రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు అసలు రంగు రాకుండా ఎంత బాగున్నాయి. ఉప్పు నీటిలో పెడితే అసలు కలర్ అయితే చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్. కలర్లోకి అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే వంకాయలు ఇందులో వేసుకుందాం. వంకాయలు దీంట్లో తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్నాక ఇందులో మనం ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకోండి, కారం తగినంత వేసుకోండి. నేనైతే 1.5 వేస్తాను. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకున్నాక దీన్ని మేము మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. వాటర్ వస్తుంది అప్పుడు. ఇవ్వండి ఫ్రెండ్స్, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. చిన్న మంటలో పెట్టండి ఫ్రెండ్స్, పెద్దది వద్దు మంట. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సరే మూత తెద్దాం ఫ్రెండ్స్. మూత తీసాక ఇలాగ ఉంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటాలు వేసుకుందాం. ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ టమాటాలు అందులో వేసుకుందాం. టమాటాలు మగ్గాక మన వంట రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. టమాటాలు మగ్గాలి. ఇప్పుడు టమాటాలు మగ్గాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకుందాం. సరే మూత తీసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా క్విక్గా అయిపోద్ది ఫ్రెండ్స్. కర్రీ అయితే మాత్రం ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు మనం. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి మీరు కూడా.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.